హలో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఒక పెద్ద నగరం. నగరం నడిబొడ్డులో ఒక ఇల్లు. ఆ ఇంటి మీద చిన్ని అని పెద్ద పెద్ద అక్షరాలతో ఒక పేరు. ఆ ఇంటి గేటుకు హౌస్ ఫర్ రెంట్ అని ఒక టూలెట్ బోర్డు. ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఆత్మ తిరుగుతుందని, రాత్రిళ్ళు ఆ పాప నవ్వులు, ఏడుపులు, అడుగుల చప్పుళ్ళు వినపడుతుంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో అద్దెకు దిగిన వారెవ్వరూ 2 రోజులకు మించి ఉండలేకపోవడం ఆ ఇంట్లో దయ్యం ఉందని నమ్మడానికి మరో బలమైన కారణం. ఈ విషయాలేవీ తెలీక కళ్యాణ్ అనే యంగ్ మ్యాన్ తన అమ్మానాన్నలతో ఈ ఇంట్లో అద్దెకు దిగడానికి సిద్ధపడతాడు. అద్దె మాట్లాడుకొని అడ్వాన్స్ ఇచ్చి ఇంటి సామాన్లు దింపుతుండగా కళ్యాణ్ వాళ్ళ నాన్న మెట్ల మీద నుండి కింద పడి నడుము ఫ్రాక్చర్ అవుతుంది. 2 రోజులు కళ్యాణ్ తన అమ్మానాన్నలతో పాటు హాస్పిటల్‌లో ఉంటాడు. పనులు చూసుకోవాలి కాబట్టి హాస్పిటల్‌లో నాన్నకు తోడుగా అమ్మను ఉంచి కళ్యాణ్ ఒక్కడే ఇంటికొస్తాడు. మొదటి రోజు ఇంట్లో బాగానే ఉంటుంది కానీ, రెండో రోజు ఏవో శబ్దాలొస్తుంటాయి. శబ్దాలంటే భయంకరంగా కాదు. చిన్న పిల్లలు నడిచినట్టు క్యూట్‌గా గజ్జెల శబ్దాలొస్తుంటాయి. పొద్దున లేచి చూస్తే హాల్‌లో ఉండాల్సిన వస్తువులు కిచెన్‌లో, కిచెన్‌లో ఉండాల్సిన వస్తువులు హాల్‌లో, పిల్లలేదో ఆడుకొని అలా పడేసినట్టు ఉంటాయి. అంతేకాదు, కళ్యాణ్ నిద్రపోయిన ప్రతిసారి ఒకే కల వస్తుంది. ఆ కలలో ఒక చీకటి గది, గదిలో మౌనంగా నించున్న ఒక పాప, ఆ పాప చేతిలో బొమ్మ. అడుగుల శబ్దాలు, ఆడుకొని వదిలేసిన వస్తువులు, ఆ కల. ఈ 3 ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కళ్యాణ్‌కి ధైర్యం ఎక్కువ కాబట్టి వీటన్నిటిని పెద్ద విషయంగా పట్టించుకోడు. ఏదోలే అన్నట్లు పోతూ ఉంటాడు. అలా వారం గడిచిపోతుంది. ఆ ఇంట్లో దయ్యం ఉంది అని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే కళ్యాణ్ చెవిన కూడా పడుతుంది. నిజమేనేమో అని కొంచెం డౌటొస్తుంది గానీ, ఏముందిలే అని పట్టించుకోడు. రోజులాగానే ఆ రోజు కూడా కళ్యాణ్ నిద్రపోతాడు. రోజులాగానే కల, కలలో పాప కూడా వస్తుంది. కానీ ఈరోజు పాప మాట్లాడుతుంది. "ఈ గది నాది. ఈ ఇల్లు నాది. వెళ్తావా? వెళ్ళగొట్టమంటావా?" అంటుంది. కళ్యాణ్ దిగ్గులేచి కూర్చుంటాడు. అంతా నార్మల్‌గా ఉంటుంది కానీ, కల్లో పాప చేతిలో ఉన్న బొమ్మ ఇప్పుడు కళ్యాణ్ పక్కన బెడ్ పైన ఉంటుంది. ఎప్పుడూ భయపడని కళ్యాణ్‌కి మొదటిసారి భయమేస్తుంది. అందరూ అంటున్నది నిజమే. ఈ ఇంట్లో దెయ్యం ఉంది అని ఫిక్స్ అయిపోతాడు. భయంతో బొమ్మను తీసి విసిరేస్తాడు. అలాగే చాలాసేపు కూర్చొని ఏదో ఆలోచిస్తాడు. మెల్లగా భయం పెరిగిపోతుంది. ఇంట్లో ఉండలేనంత భయం అతన్ని ఆవహిస్తుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని పరిగెత్తుకొని వెళ్ళి డోర్ గడి తీస్తాడు. బట్ ఆ డోర్ ఓపెన్ కాదు. బయటెవరో గడేశారని గ్రహిస్తాడు. కానీ బయట గడెవరేస్తారు? దయ్యమే వేసిందని కళ్యాణ్‌కి అర్థమవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్‌కి కాల్ చేసి రమ్మందామని ఫోన్ తీసుకుంటాడు. నెట్వర్క్ ఫుల్‌గా చూపిస్తుంది. కానీ కాల్సు, మెసేజెస్ వెళ్ళవు. భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి. కనీసం కిటికీ నుండైనా ఎవరినన్నా పిలుద్దామని కిటికీ దగ్గరికి వెళ్తాడు. అతని కంటే ముందే ఎవరో విండో దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. నిఘాగా చూస్తే ఎవ్వరూ ఉండరు. కొద్దిసేపటికి విండో లాక్ దానంతట అదే లాక్ అవుతూ, ఓపెన్ అవుతూ, లాక్ అవుతూ, ఓపెన్ అవుతూ ఉంటుంది. చిక్ చిక్ అనే ఆ చిన్న శబ్దం నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటిని మొత్తం ఆవహిస్తుంది. ఎలాగైనా బయటికెళ్ళాలని గంట, 2 గంటలు శతవిధాలుగా ట్రై చేసి వెళ్ళలేకపోతాడు. కళ్యాణ్ తనకేదో పెద్ద ప్రమాదమే జరగబోతున్నట్లు గ్రహిస్తాడు. ఇలాగైతే అవ్వదని ధైర్యం తెచ్చుకొని డోర్స్ బద్దలు కొట్టడానికి సమ్మెట తీసుకుంటాడు. డోర్లు పగలగొట్టడానికి వెళ్తుండగా తళుక్కుమని డోర్ మీద ఒక పాప ఆకారం కనిపిస్తుంది. "ఎవడింటిని పగలగొడుతున్నావురా? నా ఇంటిపై చెయ్యెయడానికి నీకెంత ధైర్యం?" అని ఇల్లు మారుమోగిపోయేలా ఒక పాప స్వరం వినిపిస్తుంది. కళ్యాణ్ ఇంకాస్త ధైర్యం పోగేసుకొని, "ఈ ఇంటిని పగలగొట్టే హక్కు నాకు లేదు. కానీ ఈ ఇంట్లో నన్ను బంధించడానికి నీకేం హక్కుంది? అయినా ఆ ఇల్లు పగలగొట్టొద్దని చెప్పడానికి నువ్వెవరు?" అని నిలదీస్తాడు. అప్పుడా పాప, "నేనెవరా? ఈ తలుపు నాది, ఈ గది నాది, ఈ ఇల్లు నాది, ఈ కాంపౌండ్‌లో ఉన్న అణువణువు నాది" అని భయంకర స్వరంతో అరుస్తుంది. అప్పుడు కళ్యాణ్,
ఓకే. ఓకే. ఇదంతా నీదే అని ఒప్పుకుంటాను. కానీ ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం? ఎన్నాళ్ళ సంబంధం? అని వినయంగా అడుగుతాడు. అప్పుడా దెయ్యం కాస్త శాంతించి, ఈ ఇంటితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నేను పుట్టగానే మొదలైంది. నేను చనిపోయినా దీనితో నా అనుబంధం మాత్రం తీరలేదు అని ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. నా పేరు నాగదుర్గ. అందరూ ముద్దుగా నన్ను చిన్ని చిన్ని అని పిలుస్తారు. నాకు సంవత్సరం వయసొచ్చి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మా నాన్న ఈ ఇల్లు కట్టించాడు. నేను నడవడానికి, పరిగెత్తడానికి ఎక్కువ స్థలం ఉండాలని, ఎక్కువ గదులు లేకుండా విశాలంగా ఇల్లు కట్టించాడు. చాలా కాలం నేను, అమ్మ, నాన్న ఈ ఇంట్లో సంతోషంగా గడిపాం. నాకు 11 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న పనిచేసే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రాడ్ అని తెలిసింది. మా నాన్న అది ఫ్రాడ్ కంపెనీ అని తెలియక ఊర్లో చాలామంది చేత కంపెనీ మంచిది అని ఇన్సూరెన్స్ కట్టించాడు. వాళ్ళందరూ మా ఇంటి మీదకొచ్చి మా డబ్బు మాకు కావాలని నాన్నను తిట్టి, కొట్టి అవమానించారు. అంతేకాకుండా వాళ్ళు మా అమ్మను కూడా చాలా మాటలని అవమానించారు. రేపటికల్లా డబ్బు కట్టకపోతే ఏమవుతుందో చూసుకో అని మమ్మల్ని బెదిరించి వెళ్ళిపోయారు. అమ్మ, నాన్న ఆ అవమానాన్ని భరించలేక రేపేమవుతుందో అని భయపడి చనిపోదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు చనిపోతే నేనొక్కదాన్నే బ్రతకలేనని నాకు కూడా వారితో పాటు విషం కలిపిన పాలు తాగించారు. పాలు తాగిన కొద్దిసేపటికే నాకు కడుపులో తిప్పి వాంతి చేసుకున్నాను. చాలా వరకు పాలు బయటికి కక్కేశాను. అమ్మ, నాన్న కొద్దిసేపటికే కింద పడి గిలగిలా కొట్టుకొని చనిపోయారు. నేను మాత్రం పాలు కొన్ని కక్కేసా కాబట్టి నాలో కొంత విషమే ఉండడంతో వెంటనే చనిపోలేదు. రాత్రంతా ఇదే ఇంట్లోనే కింద పడి విలవిల్లాడుతూ ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసి చూసి చనిపోయాను. మరుసటి రోజు మేము చనిపోయామని తెలిసి మా బంధువులొచ్చి మా అంత్యక్రియలు చేసి ఈ ఇంటిని వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు. నేను మాత్రం చనిపోయి 4 ఏళ్లవుతున్నా ఈ ఇంటిని వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నా. ఇలా చిన్ని తన విషాదగాథను చెప్తుంది. వెంటనే కోపం తెచ్చుకొని మళ్ళీ ఇలా అంటుంది. ఈ ఇంట్లో అద్దెకుందామని వచ్చిన చాలా మందిని ముప్పు తిప్పలు పెట్టి ఇల్లు దాటించా. ప్రాణాల మీద ఏమాత్రం ఆశున్నా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కళ్యాణి హెచ్చరిస్తుంది. చిన్ని పరిస్థితికి జాలిపడి, ఇంట్లో ఉండడానికి భయపడి, పొద్దున్నే ఇల్లు ఖాళీ చేసి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజే చిన్ని బంధువులు మళ్ళీ బోర్డు పెడతారు. హౌస్ ఫర్ రెంట్ అని. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం స్టోరీ బై సూరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.